నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 22వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు జ్యేష్ఠమాస పూర్ణిమ తిథి ఉదయం 6:37 వరకు, తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు, మూలా నక్షత్రం సాయంత్రం 5:54 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. శుక్ల యోగం సాయంత్రం 4:45 వరకు, తదుపరి బ్రహ్మయోగం. భవకరణం ఉదయం 6:37 వరకు, బాలవకరణం సాయంత్రం 5:58 వరకు, కౌలవ కరణం రాత్రి తెల్లవారుజామున 5:12 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం సాయంత్రం 4:20 నుండి 5:54 వరకు, మరలా రాత్రి 3:10 నుండి రాత్రి 4:42 వరకు, అమృతకాలం ఉదయం 11:37 నుండి మధ్యాహ్నం 1:11 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, చంద్రోదయం సాయంత్రం 7:28, చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:52 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:43 నుండి 7:29 వరకు, రాహుకాలం ఉదయం 9:01 నుండి 10:40 వరకు, గుళిక కాలం ఉదయం 5:43 నుండి 7:22 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుండి 3:36 వరకు. రేపు జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం. భక్తులు రేపు పగలంతా ఉపవాసం ఉండి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. రేపు ఇష్టి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాధానం, ఇష్టి రెండు ప్రధానమైన పూజలు. వైష్ణవులు అన్వాధానం రోజు ఉపవాసం ఉండి ఇష్టి రోజు అంటే రేపు యజ్ఞం చేస్తారు. రేపు ఏరువాక పౌర్ణిమ. కృషి పూర్ణిమ పేరుతో ఉత్తర భారతదేశంలో పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ ప్రత్యేకంగా రైతులు అనాదిగా ఆచరించే పండుగ. ఎక్కువ సందర్భాలలో ఈ పండుగ మృగశీర్ష కార్తె తర్వాత వచ్చే పౌర్ణిమ రోజు అంటే జ్యేష్ఠ మాసంలో వస్తుంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ పండుగను విశేషంగా జరుపుకుంటారు. తెలుగులో ఏరు అంటే నది లేదా కాలువ లేదా వాగు అని అర్థం. నైరుతి ఋతుపవనాల వర్షాకాల ప్రారంభానికి సూచన. రేపు మొదటిసారి నాగలితో పొలాన్ని దుక్కుతారు. రేపు రైతులు వ్యవసాయ పనిముట్లను, నాగలిని, ఎద్దులను ప్రత్యేకంగా అలంకరించి శుభ సూచకంగా నవధాన్యాలను పొలాల్లో జల్లి ఈ సంవత్సరం పంట బాగా పండాలని ప్రార్థిస్తూ పూజలు చేస్తారు. అందుకని ఈ పండుగను వృషభ పూజ అని కూడా అంటారు. ఒరిస్సా రాష్ట్రంలో రేపు దేవస్నాన వ్రతం పేరుతో పండుగ జరుపుకుంటారు. మొదటిసారిగా జగన్నాథ స్వామి రూపంలో శ్రీకృష్ణుడు కనిపించిన రోజు అని నమ్మకం. పురి జగన్నాథ్ స్వామికి రేపు ప్రత్యేక పవిత్ర స్నానం, ప్రత్యేక పూజలు జరుగుతాయి. భారతదేశంలో పుట్టిన గొప్ప కవి, ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త కబీర్ దాస్ గారి జయంతి రేపు. రేపు ఉదయం 6:37 నుండి సాయంత్రం 5:54 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. అది పాడ్యమి తిథి, మూలా నక్షత్ర కలయిక ఉండటం వలన ఈ జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.